నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో బుధవారం నుండి ప్రారంభమైన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నట్లు మజ్లిసుల్ ఉలమా వల్ ఆయిమా మరియు జామియత్ ఉల్మా హిందూ సభ్యులు తెలిపారు. ఈ బిల్లు దేశ ముస్లింల మతపరమైనటువంటి హక్కులలో జోక్యంగా కల్పించిన ప్రాథమిక హక్కులకు, ప్రాథమిక విధులకు ఇది వ్యతిరేకమని భావించడం జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26, 29, 30 ప్రకారం ప్రతి మతం వారు కూడా ఆయా మతాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించుకోవడం, దాని ద్వారా మతపరమైన అన్ని కార్యక్రమాలలో మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది అన్ని మతాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ బిల్లు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నందున దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క పిలుపు మేరకు జమియతే ఉలమా హింద్ మజ్లిసుల్ ఉలమా యొక్క ఆధ్వర్యంలో తెనాలి పట్టణం జామియా మసీద్ దగ్గర ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024ని నిరసనగా ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సోదరులారా, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే 2024 ఏవైతే ఉందో ఇది రాజ్యాంగం భారతదేశ ముస్లిం మైనార్టీలకు కానీ అన్య మతస్థులకు కానీ రాజ్యాంగం అనేది కొన్ని హక్కుల్ని ప్రకటించి ఉంది. ఈరోజు దీనికి మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైన టీడీపీ పార్టీలు, జనసేన పార్టీలు దీనికి అనుకూలంగా విప్ జారీ చేశారు. ఇది చాలా దారుణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఆమోదయోగ్యం కాదు. కేవలం ఒక మతపరమైన వ్యవహారంగా మనం చూడకూడదు. ఈ యొక్క సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ప్రమాదమే. ఎలా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపీ ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకుంటారు. ఆ ఎంపీ ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ ఏర్పడిన ప్రభుత్వాలు ఏ ప్రజలైతే వాళ్ళని ఎన్నుకున్నారో వాళ్ళ యొక్క రాజ్యాంగ హక్కులని కాలరాసే విధంగా చట్టాలు చేయడం చాలా దారుణం. అందువల్ల ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. మా యొక్క నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఈనాడు ఈ యొక్క మా హక్కుల్ని కాలరాసే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు దీన్ని అడ్డుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. वक्फ बोर्ड के ताल्लुक़ से पिछले कई दिनों से सेंट्रल गवर्नमेंट एक नया बिल लाने की कोशिश कर रही है और इस बिल के ज़रिए से मुसलमानों के जितने प्रॉपर्टीज़ है, जितने भी वक्फ के जायदाद है, उन सब को छीनना चाह रही है। ऐसे में मुस्लिम पर्सनल लॉ बोर्ड और मुल्क के जितने भी बड़ी बड़ी तंजीमें हैं उन्होंने इसके ख़िलाफ़ आवाज़ उठाई और इसी आवाज़ के साथ हम आवाज़ मिलाते हुए जमीयत उलमा तेनाली की तरफ से, मजलिसुल उलमा तेनाली की तरफ से हम पुरज़ोर अंदाज में इस बिल की मुखालफत कर रहे हैं और ख़ुसूसन आंध्र प्रदेश के चीफ मिनिस्टर जनाब चंद्रबाबू नायडू साहब और ऐसे ही नायब चीफ मिनिस्टर पवन कल्याण साहब, इन दोनों से हमारी गुजारिश है कि आप इस बिल की मुखालफत करें, इस बिल को पास होने ना दें, क्योंकि इस बिल की वजह से पूरे मुसलमानों के अंदर एक किस्म का गम है, एक किस्म की नाराज़गी है। ऐसे में आप सबका साथ देने वाले. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ శాసనమండలిలోని చైర్మన్ కార్యాలయంలో నూతన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కొణిదెల నాగబాబు, బీటీ నాయుడు, పేరాబత్తుల రాజశేఖర్, సోము వీర్రాజులతో కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషేను రాజు వీరిచ్చే ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి తెనాలి నుండి కూటమి శ్రేణులు, ఆలపాటి అభిమానులు భారీగా తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన అనే నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నేను పరిషత్ నియమాలను
కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి ఆధ్వర్యంలో కీర్తిశేషులు దీపాల సుబ్రహ్మణ్యం సంస్మరణ సభను కళాకారుల సంఘం భవనం బీసీ కాలనీలో సంఘ అధ్యక్షులు బుర్రా జయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దీపాల సుబ్రహ్మణ్యం పౌరాణిక కళారంగానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన ఎంతో మంది కళాకారులను పోషించడం అనేది గొప్ప విషయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ గరికవాడి సుబ్బారావు, కార్యదర్శి ఏ ఆదినారాయణ, కోశాధికారి మేరిగ రామలింగేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి గణపతి మధుకర్, వేమూరి విజయభాస్కర్, పందిటి సుబ్బారావు, చెరుమల సింగారావు మరియు దీపాల సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, ప్రముఖ నాటక సమాజాల వారు హాజరయ్యారు. సుబ్రహ్మణ్యం చిత్రపటానికి భవనంలో ఘనమైన నివాళులు అర్పించారు. ఎన్నో ఉన్నాయి. మన కొన్నయ్య గారిని వచ్చి పరిచయం కానీ ఆరోగ్యంగా ఉండి చాలా యాక్టివ్గా ఉండి ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, ఎలాంటి సూచన లేకుండా ఒక మనిషి సడన్గా వెళ్ళిపోవటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆయన చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఆయన బాధపడలేదు, హాస్పిటలైజ్ అవ్వలేదు, తీసుకోలేదు, ఎవరితో ఆయన సేవ చేయించుకోలేదు. ఎవరితో సేవ చేయించుకోకుండా చక్కగా ప్రోగ్రాంకి వెళ్ళి ఆయనకి ఇష్టమైన హార్మోనీ ప్లే చేస్తూ, ఆయనకి ఇష్టమైన నాటకానికి సర్వీస్ చేస్తూ, నాటకానికి పని చేస్తూ అలాగా ఆయన ఫెయింట్ అయిపోయాడు. ఫెయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనో లేకపోతే ఇంకో 2 రోజుల తర్వాత ఆయన లేడన్న విషయం డాక్టర్ గారు చెప్పారు. కళాకారుడి బూడిద శివుడి నుదుటి మీద విభూతితో సమానం. ఆ డైలాగ్కి మంచి పేరు వచ్చింది నాకు. అలాగే శివుడు ఆయన్ని చాలా సునాయాసంగా, ఎలాంటి కష్టపట్టకుండా సంతోషంగా హాయిగా తీసుకెళ్ళిపోయాడు. ఎంతోమంది కళాకారులకు అన్నం పెట్టాడు. అద్భుతమైన కళారూపాన్ని క్రియేట్ చేశాడు. తెనాలికి నంది అవార్డు తీసుకొచ్చాడు. నంది అవార్డు తీసుకొచ్చి మళ్ళీ తెనాలి కళల కాణాచి అని తెలుగు నేల మొత్తం వినిపించేలా చేసినటువంటి వ్యక్తి దీపాల సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు అదే రూమ్లో తీసుకొని మరి అందరూ 50 సంవత్సరాలు చేస్తారన్నారు. అలాగే ఏ స్కూల్కి వెళ్ళినా కానీ, ఏ స్కూల్లో పిల్లలు వచ్చి మేకప్ చేయించుకున్నా కానీ పలానా సుబ్రహ్మణ్యం గారి దగ్గర మేకప్ చేయించుకొస్తానే వాళ్ళు. ఏదైనా పండగ జరిగితే అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి వేషాలు వేయించేవాడు. రాముడని కృష్ణుడిని వేసుకెళ్ళాలి. ప్రతి స్కూల్లో, ఏ స్కూల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పలానా సుబ్రహ్మణ్యం గారి దగ్గర. నేను అట్లే మా మనవరాలు కూడా 2 సార్లు కృష్ణుడి వేషం వేయించాను అక్కడ. మరి అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం మరి చాలా దురదృష్టకరం. ఆయనకి ఏ లోకంలో ఉన్న ఆయన మనశ్శాంతిగా ఉండాలని, ఆత్మ శాంతించాలని వారికి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా క్రైస్తవులు పట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పట్టణ చెంచిపేట నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రైస్తవులకు తగిన రక్షణ కల్పించాలని, క్రైస్తవులపై దాడులు పెరిగాయని, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి గల కారణాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. క్రైస్తవుల ఐక్యత
గత నెల 24వ తేదీన జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరి మరణంపై 2 రాష్ట్రాలు, క్రైస్తవ ప్రజలు, నాయకులు, సంఘములు అనేక మంది ప్రగాఢ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనేకమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి విధానాలు తలెత్తిన మరి దీన్ని పురస్కరించుకొని మరి ప్రతి చోట మరి 2 రాష్ట్రాలలో క్రైస్తవులు అందరం ఏకమై శాంతియుత ర్యాలీ మేము నిర్వహిస్తూ ఉన్నాం. మాకు అది మరణమా ఇంకా వేరొకట ఏది జరిగిందో అనేటువంటిది మాకు ప్రభుత్వం నిర్ధారించాలి, అది తెలియజేస్తే. అది రెండవది ఏమిటంటే క్రైస్తవులకి రక్షణ కల్పించాలి, క్రైస్తవులకి భద్రత కల్పించాలని మేము కోరుకుంటూ ఈ శాంతియుత ర్యాలీని మేము ప్రారంభిస్తూ ఉన్నాం. 24వ తారీఖున 11:42 దైవజనుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారు మృతి నొందటం జరిగిందండి. 25వ తారీఖు ఉదయం 8 గంటల వరకు కూడా బాడీని ఐడెంటిఫై చేసినటువంటి వారు లేరు. అయితే జరిగినటువంటిది మా క్రైస్తవ సమాజం అంతా కూడా హత్యగానే భావిస్తున్నాం. ఎందుకనంటే అంతకుముందే మరి చాలా రకాలైనటువంటి రూమర్స్ వచ్చినాయి. నాకు థ్రెట్ ఉందంటూ ప్రవీణ్ గారు కూడా పోస్టులు పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన చంపేశారా లేకపోతే ఇది నిజంగానే యాక్సిడెంటల్ డెత్తా అన్న రిపోర్ట్ కోసం మేము ఈ శాంతియుతమైన నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదండి, మాకు భద్రత కావాలి. 24వ తారీఖున జరిగిన సంఘటన చాలా విచారకరమైంది. ప్రవీణ్ పగడాల గారిని చంపివేశారు, మర్డర్ చేశారు. ఇది చాలా అమానుషమైన కార్యం. ఓ దైవజనుడిగా చాలాసార్లు ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమనంటే నాకు ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఆయన మంచి ప్రసంగికులు, వక్త, రచయిత, అనేక విషయాలు ఆయన ముందున్నాడు దైవజనుడిగా. మరి ఇది మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, శాంతియుతమైన ర్యాలీ మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి దీని అందరూ కూడా మీరు సహకరించి మాకు తగిన న్యాయం చేయాలి. 5వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు బుధవారం నుండి తెనాలిలో ప్రారంభమయ్యాయి. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 2, 3 తేదీలలో తెనాలిలోని వాసవి అమ్మవారి దేవస్థానంలోని వ్యాయామశాలలో జరగనున్న పోటీలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళీలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. సుమారు 250 మంది క్రీడాకారులు రాష్ట్ర నలుమూలల నుండి పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు ఏప్రిల్ 23 నుండి 27 వరకు మహారాష్ట్ర నాసిక్లో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో పాల్గొంటారని రాష్ట్ర తైక్వాండో ప్రధాన కార్యదర్శి మాస్టర్ కె వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్టేట్ కాంపిటీషన్స్ ఇక్కడ జరగడం అనేది చాలా ఎందుకంటే ఒక ఈవెంట్ని ఆర్గనైజేషన్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఈ క్రీడలో ఉన్నటువంటి ముఖ్యులందరితో పాటు క్రీడాకారులందరూ కూడా ఈ కాంపిటీషన్లో తీసుకురావడం అనేది ఈ కేఎస్ఆర్ అకాడమీకి ఒక గర్వకారణంగా చెప్తూ చిన్నారులందరూ కూడా చిన్న సూచన, చదువులతో పాటు మనం జీవితంలో ఆత్మస్థైర్యంతో మనం ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి కాంపిటీషన్స్లో మనం పాల్గొన్నప్పుడే మన యొక్క నైపుణ్యం కానివ్వండి, మన ఆత్మస్థైర్యం కానివ్వండి, ఏదైతే ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకి మనం ఎదగాలని అనుకుంటామో ఆ శిఖరాలను మనం అవరోధించాలంటే ఇటువంటి కాంపిటీషన్స్
మన యొక్క కాన్ఫిడెన్స్ని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి. కార్యక్రమంలో అంగులగుదురు గ్రామ ఉప సర్పంచ్ కె నాగభూషణం, రాష్ట్ర తైక్వాండో అధ్యక్షులు కృష్ణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె శ్రీనివాస్, ఏపీ తైక్వాండో చీఫ్ కోచ్ కె రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సేమ్ పడట్లేదు, ఒక లావు ఒక లైట్ అవుతుంది. వెళ్ళాడుతున్నారా దినదనార్థం చెంది 2020 నుంచి 25 వరకు తన కార్యక్రమాలు చేసుకుంటూ లాస్ట్ ఇయర్ అంతర్జాతీయ రెఫరీ కోర్స్ కూడా నిర్వహించాము. ఈ ఇయర్ ఇండియా టైక్వాండో 2 G1 టోర్నమెంట్లని మన ఇండియాలో చేయడానికి పూనుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా టైక్వాండో క్రేజీ ఏ స్పోర్ట్స్ లేదనేది నా ఒపీనియన్. ఎందుకంటే టైక్వాండో ఈజ్ వెరీ మచ్ ఫిజికల్ యాక్టివిటీ, మార్షల్ ఆర్ట్. ఇది ఈ టైక్వాండో వల్ల మన బాడీలో కానీ మన దినచర్యలో కానీ చాలా మార్పులు ఉంటాయి. ఒక ప్లేయర్ రోడ్డు దాటడంలో కానీ ఒక నాన్ ప్లేయర్ రోడ్డు దాటడం కానీ మీరు తేడా గమనించండి. కానీ టైక్వాండో అనేది దినచర్యగా ఎంచుకోండి, ఉన్నత స్థాయికి ఎదగాలి. మీరందరూ కూడా రాబోయే కాలంలో అంతర్జాతీయ క్రీడాకారులుగా చూడాలని చెప్పి నా ఆశయము. ఈరోజు ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఈ సెలక్షన్లకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఏషియన్ అట్లానే ఇంటర్నేషనల్కి సెలక్షన్స్ జరుగుతున్నాయి. వీటిల్లో మీరు సెలెక్ట్ అయ్యి ఆ నేషనల్ ఇంటర్నేషనల్కి మీరు ఎన్నికైన వారు అక్కడ గెలిచి మెడల్స్ తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 7వ వార్డులో బుధవారం పర్యటించారు. ఇందులో భాగంగా చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి జంపని మెయిన్ డ్రైన్ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పూడికతీత పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏడో వార్డులోకి రావటం జరిగింది శానిటేషన్ మీద. అలానే ఈ రోజు నుంచి 7వ వార్డులోని శానిటేషన్ మీద రావటం జరిగింది. ఈ ప్రధాన వచ్చేసేసి మురుగు కాలువలు అనేది ఒక మాదిరిగా ఉన్నాయి కాబట్టి దాన్ని అధికారులకు చెప్పి వెంటనే అది తొలగిమని కోరటం జరిగింది. అలానే 7,000 కోట్ల రూపాయలని మనం ఆమోదించడం జరిగింది. ప్రతి వార్డుల్లో రోడ్డు డ్రైన్స్ కానివ్వండి, అలానే ఈ పార్కు డెవలప్ కానీ దేనికైనా సరే మన మున్సిపాలిటీ నిధుల నుంచి వాడటం జరుగుతుంది.
అందులో భాగంగానే ఈరోజు మెయిన్ శానిటేషన్ గురించి పంట కాలువలు కానీ ఇలాంటివి తీపిస్తానికి సిల్ట్ వర్క్ మెయిన్ వార్డుల్లో కూడా పెద్ద కాలువలు సిల్ట్ తీపిస్తానికి దాదాపు 60 లక్షల రూపాయలని పెడతం జరిగింది. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే ఈ శానిటేషన్ అనేది తెనాలి పట్టణంలో మెరుగుపడింది. కాబట్టి అధికారులు అయినా సరే అలానే ప్రజాప్రతినిధులైనా సరే బాధ్యతతో మన వార్డుల్లో మనం వచ్చినప్పుడు మనం దగ్గర ఉండి చేపించుకుంటే మన వార్డు డెవలప్ కూడా చాలా మెరుగుపడింది. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామం నందు శ్రీ సత్య హరిశ్చంద్ర మహాప్రస్థానం నందు స్వామి జ్ఞానప్రసన్న పర్యవేక్షణలో గ్రామ ప్రజల సహకారంతో శ్మశానం నందు నూతనంగా శవదహనశాల కెలిన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి శ్రీధర్ బాబు ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ టొబాకో బోర్డు మాట్లాడుతూ పల్లెటూరులో ఇప్పటికీ కూడా వర్షాకాలంలో మనిషి మరణిస్తే అంత్యక్రియలు వర్ష ప్రభావంతో అంతరాయం కలుగుతుందని శ్రీ స్వామి జ్ఞానప్రసన్న గ్రామ ప్రజలను ఒక చోటికి చేర్చి ఇటువంటి మహత్తర కార్యక్రమాలు చేపట్టేందుకు సంకల్పించారని నేడు వేజండ్ల గ్రామంలో ఈ కెలిన్ దహనశాల నిర్మించడం గొప్పగా ఉందని ప్రజలందరూ కూడా తమ తమ గ్రామాలలోని మూఢనమ్మకాలను నమ్మకుండా ముందుకు వచ్చి నిర్మించుకుంటే ఈ శ్మశానాలే దేవాలయాలుగా మారతాయని మనం ఎక్కడ తిరిగినా ఎంత ఎత్తు ఎదిగినా ఎన్ని భోగభాగ్యాలు అనుభవించినా అందరూ చేరేది ఇక్కడికే అని అటువంటి ప్రదేశాన్ని శుభ్రపరచుకొని నిర్మించుకోవడం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అమ్మ ఆశ్రమం సేవకులు మరియు శ్రీ సత్య హరిశ్చంద్ర సేవా సమితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్మశాన వాటికలో అధునాతన సదుపాయాలతో కూడిన ఒక కిలిన్ ని ప్రారంభించడం జరిగింది. ఇదంతా ప్రజలు, వేజండ్ల గ్రామ ప్రజలు తమంతట తాము చందా వేసుకొని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని బాబా గారి ప్రేరణతోటి ఇక్కడ 2 నెలలు 3 నెలల్లో ఒక మంచి అధునాతన సదుపాయాలతో ఉన్న ఫెసిలిటీని ప్రారంభించడం జరిగింది. వేజండ్ల గ్రామ ప్రజలు ఆలోచించినట్లు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు చందా వేసుకొని తమ గ్రామానికి సపరేట్గా శ్మశానం కానీ వాటిలోని ఫెసిలిటీస్ కానీ అధునాతన సదుపాయాలతో ఉండాలి అని సంకల్పించుకుంటే చాలా ఎక్కువ ఖర్చేం కాదు, మొత్తం 5-6 లక్షల్లో అయిపోతుంది. ఒక అద్భుతమైన భవనము, దాంతో పాటు మిగతా సదుపాయాలు అన్నీ ఇక్కడ సమకూరాయి. తెనాలి మండలం అంటే ఇదంతా చాలా రిచ్ ఏరియా. మీ ల్యాండ్స్ అవి కూడా చాలా ఖరీదైన భూములు. మీరందరూ చాలా ఉన్నత సంపన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఈరోజు మనం ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా P4 విధానాలను ప్రవేశపెట్టింది. అంటే లేని వాళ్ళ దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చి సమాజంలోని ఈ అంతరాలను ఈక్వల్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఇది చాలా మంచి సంకల్పం. దానికంటే ముందు నేనేమంటానంటే మన ఊళ్ళో ఇదే వేజండ్లో కోటీశ్వరులు ఉన్నారు, NRIs ఉన్నారు, ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళి సంపాదించుకొని అక్కడి నుంచి భూములు కొనుక్కొని ఓకే అవన్నీ బాగా వక్ఫ్ బోర్డు బిల్లును రద్దు చేయాలని మరియు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా SCCL అధ్యక్షులు ధారా రామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లు రద్దు చేయాలని, ప్రవీణ్ కుమార్ మృతిపై కమిటీ వేయాలని, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని, విద్యా విధానంలో ప్రైవేటు భాగస్వామ్యం తగ్గించాలని, రైతుల నల్ల చట్టాలను రద్దు చేయాలని, మహారాష్ట్ర, మణిపూర్లలో విధ్వంసాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ SCCL అధ్యక్షులు గొరికిపూడి అశోక్, మైనార్టీ నాయకులు చాంద్ బాషా, షేక్ గౌస్, జ్ఞానేశ్వరరావు, అక్కిదా సస్యాం, పులిపాటి వంశీ, హైమారావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఎంతో భయభ్రాంతులతో జీవించాల్సిన పరిస్థితులు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. నిన్న మణిపూర్లో జరిగిన అల్లర్లు, మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి అల్లర్లు కానీ, ఇలాగే క్రైస్తవులపైన, మైనార్టీలపైన, ముస్లిం మైనార్టీలపైన దాడులు చేసి పాశవిక చర్యలను అవలంబిస్తూ వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రజల కోసం పరిపాలిస్తున్నారా, లేకపోతే వాళ్ళ నిరంకుశత్వాన్ని, నియంతృత్వాన్ని చాటుకోవడానికి ప్రజల్ని హింసలపాలు చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి చట్టాన్ని చేశాడు, ప్రతి హక్కుల్ని చట్టాన్ని ఇచ్చాడు. అదే హక్కుల్ని, మన హక్కుల్ని మనం కాపాడుకోవాలా, మన ఆస్తుల్ని మనం కాపాడుకోవాలా. ఈరోజు వక్ఫ్ బిల్లుని బలవంతంగా వక్ఫ్ బిల్లుని ఈరోజు పార్లమెంట్లో పెడుతున్నారు. వక్ఫ్ బిల్లు అంటే
ముస్లింలకి ఎప్పటి నుంచి అనాదిగా ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ లాక్కోవటం, వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఈరోజు వాళ్ళ ఆస్తులను లాక్కుంటుందంటే ముస్లింలందరి పట్ల మనందరం కూడా వారికి మద్దతు ఇచ్చి వాళ్ళకి వక్తు బిల్లును రద్దయ్యేదాకా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము మద్దతు ఇస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో బుధవారం నుండి ప్రారంభమైన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.